రెండవ అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేయడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ఐటీ సెక్టర్ కు ఏఐ టెక్నాలజీకి విశాఖ హబ్ గా మారబోతుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కృషితో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ రావడంపై మాధవ్ సంతోషం వ్యక్తం చేశారు. Single source, largest FDI to India, largest investment of Google outside America. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హబ్ గూగుల్ చే రావటం ఏదైతే ఉందో $15 billion, 1,20,000 crores అది విశాఖపట్నానికి రావటం ఏదైతుందో నిజంగానే చాలా గొప్ప అంశం. ఇది గ్రోత్ ఇంజిన్ కాదు, డబుల్ ఇంజిన్ గ్రోత్కి ఒక చిహ్నం. విశాఖపట్నం ఐటీ, ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా, క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, గ్లోబల్ యొక్క గ్రోత్ సెంటర్గా మారడానికి, అలాగే సబ్సీ కేబుల్స్ విశాఖపట్నం గేట్వే టు ఇండియా, గేట్వే టు ఏషియా, ఆ విధంగా గ్లోబల్ గేట్వేగా మారే విధంగా, అలాగే గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఏఐకి విశాఖపట్నం మారే విధంగా ఏదైతే ప్రయత్నం జరిగిందో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దాన్ని ముందుకు తీసుకురావటం, నిర్మలా సీతారామన్ గారు, అశ్విని వైష్ణవ్ గారు. అలాగే ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని మోదీ సహకరిస్తున్నారని, డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఇది సాధ్యమైందని ఎంపీ పురంధేశ్వరి చెప్పారు. ప్రధాని గారు వచ్చినప్పుడు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందో ప్రతిసారి తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టేటువంటి పెట్టుబడులు కావచ్చు, ఇతరత్ర విషయాలు కావచ్చు, వారు చెప్తున్నప్పుడు కేవలం ఏదో ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా అటు రాయలసీమ అయినా, ఇటు కోస్తా అయినా, అటు ఉత్తరాంధ్ర అయినా, ఈ మూడు ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనతోటి